యవనస్తులతో మీరు మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారు. నా యందు మీరుండి మీ బిడ్డలందరితో మాట్లాడండి. వినే చెవులు, గ్రహించే మనసు నీ పిల్లలైన వారందరికీ దయచేయమని మా హృదయం అనే పలక మీద మీ మాటలు రాసుకుని మేము బ్రతికినంత కాలము బహు జాగ్రత్తలు కలిగి జీవించే వారముగా మమ్మలను తీర్చిదిద్దమని కూడి వచ్చిన నీ పిల్లలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ నీ మాటల ఎడల అత్యంత ఆసక్తిని, ప్రేమను ప్రతి ఒక్కరికి దయచేసి విస్తారంగా మీ మాటలు వినాలి అనే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని మీ పాదములు పట్టుకుని బ్రతిములాడి వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ముందుగా నా వందనములు, శుభాలు తెలియజేస్తూ దేవునికి ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి కేవలం యవనస్తుల గురించి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుని మాటలు అవసరం. నేటి దినాలలో యవనస్తులకు అన్నీ తెలుస్తున్నాయి. లోకంలో ఉన్న అన్నీ యవనస్తులకు తెలుస్తున్నాయి, కానీ వారికి తెలియనిది ఏమైనా ఉందా అంటే అది దేవుని గురించి మాత్రమే తెలియటం లేదు. కాబట్టి ఈ సమయంలో దేవుని పిల్లలుగా దేవుని ఆలోచనలు యవన కాలంలో ఉన్న వారికి చాలా అవసరం, విలువైనవి అని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో శ్రేష్టమైన విశేషమైన సంగతులు దేవుడు మనందరి కొరకు వ్రాయించటం అనేది జరిగింది. ప్రియులారా, ఒక సినిమా గురించి మాట్లాడమంటే యవనస్తులు ఒక సినిమా స్టార్స్ గురించి రాయమని ఒక పెన్ను వాళ్ళకి ఇస్తే చాలా చక్కగా రాసేస్తారు. ఒక రాజకీయ రంగాన్ని గురించి, నాయకుల గురించి రాయమని రాస్తారు. ఒక సెల్ ఫోన్ గురించి చెప్పమంటే చెప్తారు. సోషల్ మీడియాలో ఏది ట్రెండ్గా ఉందో చెప్పమంటే చెప్తారు. పుష్కలంగా నాశనమైపోయే జ్ఞానం చాలా ఉంది, కానీ మనిషిని బాగు చేయడానికి, గొప్పవాడిగా తీర్చిదిద్దడానికి కావలసిన దేవుని జ్ఞానం గురించి మరి 2 పెన్నులు 2 టావులు ఇచ్చిన ఆ పెన్న మాత్రం కథలు ఎప్పటికీ. అలాగే నీ గురించి నువ్వు రాసుకో అని ఇచ్చినా కానీ కనీసం నా గురించి నాకు తెలియదు అన్నట్టుగా మనం మారిపోతాం ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని గుర్తుంచుకోవాలి. మనం ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు చాలా శ్రద్ధ దేని మీద ఉంచుతారు అంటే పునాది మీద చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఎందుకంత శ్రద్ధ? దాని మీదే గోడలు, ఫ్లోర్ మీద ఫ్లోర్లు అవి స్థిరంగా బలంగా నిలబడాలి అంటే ఏముండాలి? పునాది మీద శ్రద్ధ చాలా అవసరం. అలాగే మానవ జీవితంలో పునాది లాంటిది ఏంటంటే యవ్వనం. దీని మీద చాలా శ్రద్ధ కలిగి ఉండాలి అంటే బాల్యంలోనే మనం శ్రద్ధ వహించాలి. మనకి తెలుసో తెలియకో కానీ బాల్య దశను దాటుకుపోయి యవ్వనంలోకి వచ్చేసాము. యవ్వన కాలం ఎంత విలువైనదో మనం గుర్తుంచుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్ గ్రంథం ఒక్కటే నీ గురించి ఏమీ తెలియని ఈ ప్రపంచానికి చాలా గొప్పగా ఉన్నతంగా చెప్పగలిగేది బైబిల్ గ్రంథము ఒక్కటే. ఇది మనం గుర్తుంచుకోవాలి. యవన కాలంలోకి రాగానే అందరికంటే ఎక్కువగా ఆనందపడేది దేవుడైతే, రెండవది
నాశనానికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్న దుష్టుడు. అందుకే యవనస్తులు చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, మరి ముఖ్యంగా యవనస్తులు ప్రతి పదాన్ని కూడా దేవుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నాడో, నన్ను గొప్పవాడిగా చేయాలనుకుంటున్నాడా, దేవుడు చూడాలనుకుంటున్నాడా అన్నది మనం గుర్తించుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఫస్ట్ మీరు తెలుసుకోవాలన్నాడు. ఎరిగి అని తెలుసుకునంటే మనం తెలుసుకోవాలి. దేవుని యందు మనం పడే ప్రయాసం ఉంటుంది కదా. ఎన్నో మీటింగ్స్ జరుగుతుంటే మనం పనిచేస్తూ ఉంటాం, సంఘంలో కానీ సమాజంలో కానీ ఎన్నో దేవుని గురించిన పనులు చేస్తాం. మీరు దేవుడి కోసం చేసేది ఏది వ్యర్థం కాదు నాన్న, అస్సలు వ్యర్థం కాదు. మనం మన కోసం ఎన్ని చేసుకున్నది వ్యర్థమే. మనం దేవుని నిమిత్తం ఏది చేసినా అది వ్యర్థము కాదు. స్థిరులను ఎలా ఉండాలట? స్థిరులంటే కదలకుండా ఉండడం. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండాలి. అంటే స్థిరముగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు యవనస్తులకి దేని మీద ఆసక్తి ఉంటుందో చెప్పండి. యవనస్తులు స్థిరంగా ఉండగలరా? ఉండలేరు. నిలకడగా ఉండలేరు. స్థిరత్వం స్టాండర్డ్గా ఉండలేరు. కదలని వారుగా అంటున్నాడంటే కదిలిపోతారు వాళ్ళు. ఎందుకు కదిలిపోతారంటే కదిలించడానికి దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. యవ్వనంలోకి వచ్చిన నిన్ను కదిలించేయాలని, స్థిరత్వం లేకుండా చేసేయాలని, నీకు దేవుడి మీద కానీ, నీకు పరలోకం మీద కానీ, నీకు వాక్యం మీద కానీ ఆసక్తి లేకుండా చేసేయడమే సైతాను గాడి ప్లాన్. అందుకే వాడు ఎన్నో కుయుక్తులు యవ్వనస్తుల మీద లేదా ప్రతి మనిషి మీద కలిగి ఉంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కుయుక్తి అంటే తెలుసా మీకు? కుయుక్తులు అంటే ఏంటి? కుయుక్తి అంటే తెలుసానా? తెలుసా మీకు? కుయుక్తి అంటే మంచిదేనా? మోసం, చెడు, అపాయం, వ్యూహం, ప్రణాళిక ఇవన్నీ వస్తాయన్నమాట ఇందులోకి. కుయుక్తి అంటే సైతానుగాడు వాడు నిన్నెలాగైనా పడగొట్టేయాలని, నీకు దేవుడి మీద మనసు ఉండకూడదని, నీకు వాక్యం బుర్రకు పట్టకూడదని సైతానుగాడు ఉపయోగించే ట్రిక్స్ ఏంటంటే కుయుక్తిని వాడుకుంటాడు. వాడు కుయుక్తులు ఉపయోగిస్తాడు. కుయుక్తులు. కానీ దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు అంటే యుక్తి కలిగిన వారముగా ఉండాలని కోరుకున్నాడు. అసలు ఎవరు తెలివిగా ఉండాలో తెలిసే వాస్తవానికి ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఎవరు? యుక్తి అంటే తెలివి, మంచి జ్ఞానం కలిగి ఉండడం, ఆలోచన కలిగి ఉండడం, అది యుక్తి. అంటే ఒక యవనస్తుడు లేదా క్రైస్తవుడు భక్తిగా ఉండాలి అంటే యుక్తిగా నడుచుకోవాలి. కుయుక్తిగా ఉన్నావంటే సైతాన్ గడికి దొరికిపోయినట్టే. అందుకే ఒక మాట లోకాసు వార్తలో ఇప్పుడే చూసినట్టుకు వచ్చిన తర్వాత లోకాసు వార్త 16వ అధ్యాయం లోకాసు వార్తలో 8వ వచనం ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు గురించి మాట్లాడుతూ ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్న మాట. లోకాసు వార్త
16వ అధ్యాయము 8వ వచనంలో అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు ఎవరంట? న్యాయవంతుడా అన్యాయస్తుడా? అన్యాయస్తుడు. న్యాయవంతుడు కాదు నాన్న, విన్నారా? మీకు అర్థం అవ్వడం జాగ్రత్త ట్రై చేసి చాలా ఈజీగా చెప్తున్నాను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. ఎవరో యుక్తిగా ఉన్నది న్యాయవంతుడా అన్యాయస్తుడా? అన్యాయస్తుడు యుక్తిగా ఉన్నాడంట. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, వెలుగు సంబంధుల కంటే, అంటే మీకు అర్థమవడం చెప్తున్నాను, దేవుని పిల్లల కంటే. అర్థమైందా? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు, అంటే దేవుని గురించి తెలియని వారు ఎలా ఉన్నారట? యుక్తి పరులై ఉన్నారట. అసలు తెలివిగా ఉండాల్సింది, యుక్తిగా ఉండాల్సింది ఎవరు చెప్పండి? ఎవరు ఉండాలి? దేవుని పిల్లలు. వెలుగు సంబంధులు యుక్తిగా ఉండాలి, కానీ ఎవరు ఉంటున్నారు? లోక సంబంధులు ఉంటున్నారంట. అంటే దేవుని పిల్లల కంటే తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటున్నారు? లోకస్తులు ఉంటున్నారు. కానీ ఎవరున్నారని కోరుకున్నాడు తెలుసా దేవుడు? దేవుని పిల్లలే ఉండాలి, యుక్తిగా, తెలివిగా, ఆలోచనగా, జ్ఞానము కలిగి ఉండాలి, యుక్తిగా ఉండాలి. యవ్వన కాలంలో భక్తిగా ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు వాళ్ళు కదా. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఇది. మార్చిపోతే సెప్టెంబర్ ఉన్నట్టుగా మరో ఛాన్స్ లేదు. ఒకే ఒక జీవితం. దీన్ని పాడు చేసుకోవద్దు, దీనిని నాశనం చేసుకోవద్దు, దీనిని అందంగా మలుచుకోవాలి. ఈ జన్మను, ఈ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఈ జన్మను ఒకే ఒక జన్మ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కొద్ది సంవత్సరాల జీవితాన్ని చాలా చక్కగా కాపాడుకుంటే కోట్ల సంవత్సరాల ప్రతిఫలము లాంటి జీవితం మనకు రాబోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఆదాము అవ్వలు మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా దేవుడు యవ్వనస్తులనుగా పుట్టించాడు. అవునా? చూసారు అంత ఇష్టమో దేవుడికి. స్టార్టింగ్ చిన్నపిల్లగా చేయగలడు, కానీ అలా చేశాడు. స్టార్టింగ్ మొదలుకొని ఏం చేశాడు? ప్రారంభమే యవ్వనస్తులు. ఆదాము అవ్వలు ఎవరు? యవ్వనస్తులు. బాల్యం లేదు వాళ్ళకి, యవ్వన కాలంలో పుట్టించాడు. ఆ యవ్వన కాలంలో ఉన్న ఆదాము అవ్వలకు దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. అమ్మ నాన్న పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్తారు, కాకపోతే బుర్ర ఎక్కువయ్యి. మనకి నాశనం చేసేవాడు ఆలోచనలు బుర్రెక్కుతుంటాయి, మనల్ని చెడగొట్టేసేవారి ఆలోచనలు బుర్రెక్కుతూ ఉంటాయి. మనకి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మా అమ్మ చెప్పింది రైటు, నాకు ఎంతో మంచి చెప్పారు అని ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు? నాశనం అయిపోయాక. అప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అమ్మా నాన్న కదా ఎవరు కోరుకుంటారు చెప్పండి? మీ మేలు, మీ క్షేమం ఎవరు కోరుకుంటారు? ఆదాము అవ్వలకి దేవుడు చాలా జాగ్రత్తగా చెప్పాడు, ఇవన్నీ తినండి, నేనున్నాను మీకు తోడుగా, మీరు నాకు పిల్లలు, నేను మీకు తండ్రిని, అన్నీ తినండి, ఏ లోటు లేదు మీకు అని దేవుడు అన్నీ ఇస్తే, దేవుడు చెప్పి వెళ్ళిన తర్వాత అపవాది వచ్చి ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి 5వ వచనం వరకు మీరు తీయండి నాన్న. యవనస్తులుగా ఉన్నవాళ్ళు మీరు తీయండి. అసలు మీరు చదివితేనే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు చదివితేనే ఈ సభకు ఒక అందం. 3వ అధ్యాయము ఆదికాండం 2వ వచనం దగ్గర నుండి చదువుతారా? నేనే చదువుకున్నా. 3వ వచనం, మొదటి వచనం నుంచి చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదా ఎందంట. ఎవరో యుక్తిగా ఉన్నారు? సర్పం చాలా యుక్తిగా ఉన్నారు. అలాగే చెడ్డదేం కదా అది. సైతానుగాడు ఎవరు యుక్తిగా ఉన్నారో చూస్తాడు, వాళ్ళని ఎలాగైనా లోపరుచుకోవాలని చూసుకుంటాడు. ఇప్పుడు యుక్తిగా ఉన్నదని తెలిసిపోయింది.
అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను అయినను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఇక్కడ నుంచి చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. మొత్తం చెప్పేస్తుంది. యవ్వన ప్రాయంలో ఉంది అవ్వమ్మ గారు, మొత్తం సాతానుతో చెప్పేస్తుంది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినమన మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తనతో పాటు తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడును కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుర్తి తమకు కచ్చడములు చేసుకునిరి. ఇది మనందరికీ తెలుసు ప్రియులారా. ఇక్కడ ఆదాము అవ్వలు అనబడే ఈ యవనులను దేవుని కాపుదలలో నుంచి పడగొట్టాలి. ఏం చేద్దాం ఇప్పుడు? సైతానుగాడు ఆల్రెడీ యుక్తిగా ఉన్న సర్పాన్ని ఎన్నుకుని, సైతానుగాడు యుక్తితో ఉంటాడా కుయుక్తితో ఉంటాడా? ఎలా ఉంటాడు? కుయుక్తితో ఉంటాడు. కుయుక్తితో అంటే ఒక కపటోపాయం, చెడు, అలాంటి మోసపూరితమైన ఆలోచనలతో కలిగిన సాతానుడు యుక్తి కలిగిన సర్పాన్ని ఎన్నుకుని ఏం చేశాడు? ఆదాము అవ్వల్ని నెమ్మదిగా వారిని ఎలా డైవర్షన్ చేస్తున్నాడు, ఎలా పాపములోకి, పరిశుద్ధతలో ఉన్న వారిని పాపములోకి ఎలా తీసుకుని వెళుతున్నాడో వీళ్ళు ఆలోచించలేకపోయారు. దేవుడు చెప్పాక కూడా వీళ్ళు ఆలోచించలేకపోయారు. అందుకే దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చి మీరైనా ఆలోచించండి అంటున్నాడు మనల్ని. మీరైనా మంచి చెడులు తెలుసుకోండి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోండి, ఏది మీలో ఏది మేలో ఏది కీడో తెలుసుకోండి, ఏది లాభమో ఏది నష్టమో మీరు తెలుసుకోండి. ఏది మీరు అనుసరిస్తే భక్తిగా ఉంటారో, ఏది అనుసరించకపోతే అనుసరిస్తే మీరు భక్తిహీనులు అయిపోతారు, ఇది తెలుసుకోమంటున్నాడు. ఈరోజు ఎవరు ప్రవహిస్తున్నారు చెప్పండి? ఇంత గ్రంథాన్ని దేవుడు మనకిచ్చినా ఏదేం తోటలో ఆదాము అవ్వల కంటే దారుణంగా బతుకుతున్నారు. ఏ గ్రంథము లేని వాళ్ళకంటే గ్రంథం అంతా మనకిచ్చినా మనం ఎలా బ్రతుకుతున్నామంటే వాళ్ళకంటే అధ్వాన్నంగా అన్యాయంగా బతుకుతున్నాం. ఈరోజు చాలా పాడైపోయిన వ్యవస్థ తెలుసా? సైతానుగాడు ఎప్పుడు కూడా నెమ్మదిగా వస్తాడు. దేవుడు ఏమని చెప్పాడు? ఒకేసారి కొండ బద్దలు కొట్టాడు. కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడితే ఏమవుతుంది? దేవుడు తినొద్దన్న పండు తినండి అని సడన్గా ఇంత వివరణ ఇవ్వకుండా మాట్లాడింది అనుకోండి, ఈ పండు తినండి అన్నది సాతాను వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? తినరు. ఎందుకు? దేవుడు తినొద్దంటే నువ్వెవడు తినొద్దని తినమంటున్నా అంటారు. అందుకని ఎలా వచ్చాడు? వాడు రూట్ ఎలా మార్చాడు చెప్పండి? ఎలా మాట్లాడితే మనం దొరికిపోతామో వాడికి బాగా తెలుసు అన్నమాట సైతానుగాడికి. మీరు ఊహించరు అసలు. అలాంటి రూట్లోకి వచ్చి నెమ్మదిగా ఎక్కడ తీసుకెళ్తాడు? అంతిమంగా నీ చేత పాపం చేయించడమే వాడి లక్ష్యం. ముందు ఆదాం దగ్గరికి వెళ్ళిందా? ముందు ఆదాం దగ్గరికి వెళ్ళిందా లేదా? వెళ్ళింది, పని అవ్వలేదు. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆదాము గారికి దూరంగా ఉంది. మహాతల్లి ఇంటికి వెళ్ళిందో కానీ దూరంగా వెళ్ళింది అంతే. సర్పం మాట్లాడుతుంటే ఇదిగో ఆదాము ఒకసారి వెళ్ళరా, ఈ సర్పం మాట్లాడుతుంది చూడు, ఇది ఎక్కడ గొడవ అని ఏమీ లేదు. అది మాట్లాడుతుంటే విని ఆన్సర్ ఇస్తుంది. ప్రియ దేవుని పిల్లలరా, నిజంగా దాని మాయా మాటల్లో పడిపోయింది. కొరింథీ పత్రికలో చెప్తున్నాడు పౌలు గారు, ఇది జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ పత్రికలో, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. అందరూ చూడండి ప్రియులారా,
రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు కదా, అందరూ తీయండి. రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, యవనస్తులు మాత్రమే చదవండి. 11వ అధ్యాయం దేవాశక్తితో, అది కదా 11వ అధ్యాయం 2 నుంచి 3వ వచనం సరిపోద్ది. రైట్, 3వ వచనం సరిపోద్ది, కరెక్ట్. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు, సర్పం ఏం చేసింది? కుయుక్తి. ఏం వాడింది? కుయుక్తి. ఇంతకీ సర్పమా సాతానా? కుయుక్తిని వాడింది సర్పమా సాతానా? సాతాను. సింపుల్గా చెప్పండి, నాకు అర్థం కానట్టుగా చెప్పకండి, నాకు అర్థమయ్యేలాగా చెప్పండి కుదంతా. సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు, అంటే కుయుక్తిని ఉపయోగించి ఏం చేసింది? మోసం చేసేసింది. అలా మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడిపోతున్నాడంట. ఎవరు భయపడుతున్నారు? మాట్లాడరేటమ్మా ఎవరోనే? ఎవరో మాట్లాడరేటి? మాట్లాడాలి. నాకు ఉష్బాబు చెప్తున్నట్టు ఏమన్నా మీకు? పౌలు గారు ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ఏంటి చెప్పనా వద్దా? చెప్పండి, చెప్పనా? మరి బొమ్మల్లో కూర్చున్నారేంటి మీరు? బొమ్మల్లో కూర్చున్నారేంటి? పౌలు గారు క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో అని భయపడిపోతున్నాడు. ఆయనకున్న భయం ఏంటో తెలుసండి? ప్రజలు ఎక్కడ లోకంలో నుంచి క్రీస్తులోకి రక్షణలోకి రావాలని ఎక్కడ రారేమో అని భయపడతాడు పౌలు గారు. రక్షణలోకి తీరా వచ్చిన తర్వాత ఆ రక్షణను కాపాడుకోలేకపోతారేమో, ఆ రక్షణను పోగొట్టుకుంటారేమో అని చాలా భయపడతాడు పౌలు గారు. ఆ భయం పౌలు గారి కన్నా ఉంది, కానీ ఈరోజున్న భయం భక్తి లేని మనుషులకి లేదు. ఈరోజు మనుషులకి లేదు. చాలామందికి ఈ దేవుని సన్నిధి కంటే గొప్పదేమైనా ఉందా? 4 రూపాయలు డబ్బులు ఉద్దేశాలు అక్కడ పోతుంటారు. చిన్నది ఏదన్నా కలిసి ఉద్దేశాలు మొత్తం దేవుడు వద్దు ఎవరో తెలియదు. ఈరోజు ఆ స్థితిలో ఉన్నారు భక్తిపరులు, మహానుభావులు. భక్తిపరులు ఎలా స్థితిలో ఉన్నారు? 2 ముక్కలు దేవుని మాటలు వింటే నా ఆత్మ బలపడుతుంది, పునాది గట్టిగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటాను, స్థిరత్వంతో ఉంటానన్న ఆలోచన అయితే లేదు దేవుడి పిల్లలకి. ఆదివారం రావడమే చాలా కష్టం. బోల్డ్ అని పనులు పెట్టుకొని ఉంటాం మనం. చైతన్య గారు మన భక్తికి తగ్గట్టుగా ఏం చేస్తాడు తెలుసా? ఆదివారం పురమైతుల పనులేని మనం ఏం చేస్తాం? ఆడికే ఓటు. మన ఓటు ఎవరికే? ఆలోచించాం, క్షణం ఆలోచించుకుని ఓటు ఎవరికే చేస్తాం? ఓటు ఎవరికే చేస్తాం? చైతన్య గడికి. దేవుడా ఆయన ఏమన్నాను, ఏమనంటే ప్రార్థన మానేను. ఇది మన ధైర్యం దేవుని పిల్లలారా. అందుకే చైతన్య గారు నీ భక్తి జీవితాన్ని పడగొట్టేయడానికి ఏం ఉపయోగిస్తాడో, వాడి దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? కుయుక్తిని వాడతాడు. వాడు ఎలా వాడతాడు? డైరెక్ట్ అటాక్ ఇస్తాడా? నెమ్మదిగా మన మీద ప్రేమ ఉన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యేలా చెప్తాను నీకు. కాలేజీ చదువుకుంటున్న రోజుల్లో కానీ స్నేహితులు ఎక్కువగా ఏం చేస్తారంటే, ఏదో అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళినా కానీ కూతంత భక్తితో మనం కాలేజీకి వెళ్తాం. ఈలోగా మొత్తం పండిపోయి ఉంటారు లోకంలో. ఆల్రెడీ దేవుడు కూడా ఉండదు, ఏముండదు. వాళ్ళు అంటారు, ఒరే ఎక్కడికైనా సరదాగా మందుకు వెళ్దామా అంటారు. అప్పుడు నువ్వేమంటావు? అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వేం తాగొద్దులేరా అనగానే, నువ్వు థమ్సప్ తాగుకపోయినా అనగానే అప్పుడేం చేస్తారు? వాడు నువ్వు థమ్సప్ తాగు అనగానే ఏం చేస్తారు చెప్పండి? అమ్మో నేను వెళ్ళం బాబోయ్, దేవుడు ఊరుకోడు అంటారా? ఒరే సినిమాకి వెళ్దాం అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఈడే అడుగుతాడు. ఇంకానే
ఎవరో ఈ ప్రాంతానికి వెళ్ళిన భక్తుడు. ఈ ప్రాంతానికి వెళ్ళిన భక్తుడే అవతలని అడుగుతాడు, ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎలా సినిమాకి వెళ్దామా? అప్పుడు వెంటనే మారాలనుకున్నవాడు కూడా నీలంటూడు చూసి నాశనం అయిపోతాడు. ఇంకా మారాలనుకున్నవాడు ఇంక అలా మార్పలేదు, ఇక ఏం మారపలేదు అని ఫిక్స్ అయిపోయి మారడెక్కాడు నీ భక్తి జీవితాన్ని చూసి. అప్పుడు అంటాడు, ముందు వద్దురా నేను రానన్నావు అనుకో, నువ్వు వచ్చి మేము అందరం ఏదో చేస్తలేరా, నువ్వు వచ్చి అలా కూర్చో థమ్స్అప్ తాగుతున్నాగానే. అప్పుడు ఏం చెప్తాడు, సరే అయితే అనగానే బాగుంది ఇది, అందరికీ మందు వేసేసి వీడికి ఏం చేస్తాడు, థమ్స్అప్ వేసి అందులో వీడికి తెలియకుండా కొంత మందు కలుపుతాడు దాన్ని. అప్పుడు తాగుతాడు, ఏంటి ఎలా ఉంది ఇది, నేనేరా కొంచెం వేసాను కలిపాను, నువ్వు ఎలాగూ తాగేసావు, తప్పు అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఒక ఇంకు చుక్క ఎలా విసిరావనుకో, ఒక ఇంకు చుక్క పడిపోతే అంటే మనం మొత్తం సెట్ నిండా పడిపోయినా కూడా చాలా వెనక ముందు కూడా ఎలా ఉంటుంది? ఒకటి పడితే కోపం వస్తుంది, 100, 10, 1000 లెక్క పెట్టలేని పెడుతుంటే అదో డిజైన్లా ఉంటుంది కదా. ఒక తప్పు చేసేటప్పుడు మనిషి బాధపడుతుంటాడు. అందుకే ఒక షర్టు తెల్లగా ఉన్నంతసేపు ఎక్కడ పడితే అక్కడ కూర్చోనిపించదు. అదే మాసిపోయిన బట్టలతో కూర్చోని ఏమనిపిస్తుంది, ఇది మురికే అది మురికే అని ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుండేది. పాపం కూడా అలాంటిదే. చేసేటప్పుడు ఆలోచించి ఏం చేస్తాడంటే మనిషి ఏం చేస్తాడంటే, సరే అసలు దేవుడు ఏం చెప్పాడంటే బైబిల్లో కీర్తన గ్రంథం మొదటి నుంచి చూడండి, ఏ జాగ్రత్తలు చెప్పాడు. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుంచి, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన. ఏం చెప్తున్నాడు దేవుడు నీకు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? అరే నాయనా, దుష్టుల ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచన చెప్పున నడవద్దురా బాబు, పోతావు అని చెప్తున్నాడు. పాపుల మార్గంలో మనం ఏం చేస్తాం? నేను ఎంతో భక్తి కలిగిన నేను బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తాను కదా, తాగను. ఎందుకు అంత సాహసం అడగమన్నా నిన్ను? నువ్వెవరు పెద్ద భక్తిపరుడువా ఏంటి? చాలామంది ఆలోచనలు, నేను వెళ్తాను కానీ తాగను కదా, ప్యాకెట్ ఆడి చోట నేను ఆన కదా, కూర్చొని ఉంటాను, నేను ఆన చూస్తానంత తప్ప అంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి చూడండి మనకి. నేను ఆడను, చూస్తానంతే. ఇప్పుడు చూడటం కాస్త ఏమవుద్ది, వీడు నిలబడి సలహా ఇస్తుంటాడు కూర్చున్నవాడికి, ఓకే నువ్వే ఆడరా అని చెప్పేసి రోజు ఏం చేస్తాడు, పక్క చేరగట్టాడు. అదే పక్క చేరిని ఇక్కడే కూర్చుంటాడు. నెక్స్ట్ స్నేహితులు ఎలా వస్తారంటే, స్నేహితుల రూపంలో రావచ్చు, కుటుంబ సభ్యుల రూపంలో రావచ్చు, ఎవరి రూపంలోనైనా రావచ్చు. నెమ్మదిగా నీ మీద ప్రేమ ఉన్నట్టు, నీకు మేలు చేస్తున్నట్టు, నీకు జాగ్రత్తలు చెబుతున్నట్టుగా వాడు పరోక్షంగా నిన్ను ఆలోచింపజేసి చేసి చివరికి ఎక్కడ తీసుకొస్తాడో నీ చేత పాపం చేయించి అప్పుడు పక్కకి సైడ్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకా నీకు ఎవరో చెప్పక్కర్లేదు. ఇక ఏం చేస్తావు? నీ అంతటి నువ్వే పాపంలో లైసెన్స్ పుచ్చుకొని, పాపంలో పండితుడిలాగా, పాపంలో ప్రొఫెసర్ లాగా మారిపోయి ఎక్కడ చూసినా నువ్వే కనపడతావు. ఇక చూసారు మన పరిస్థితి ఎలా ఉందో. సైతానగాడు ఒక భక్తిలో ఒక స్టాండర్డ్గా ఉండాలనుకుంటున్న యవ్వనస్తుడనైన నన్ను వాడు పడగొట్టడానికి నా స్నేహితుడి రూపంలో కానీ, నా కొలీగ్స్ రూపంలో కానీ, నా ఇరుగు పొరుగు రూపంలో కానీ, నా బంధువుల రూపంలో కానీ, భార్య రూపంలో కానీ, భర్త రూపంలో కానీ, ఎవరి రూపంలోనైనా సరే నా భక్తి జీవితాన్ని పడగొట్టడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడన్న ఆలోచన ఆ రోజు ఆదాము వాళ్ళకి రాలేదు. ఈరోజు దేవుడు మనకి చెప్పాడు, మనకు రావాలి. ఈ ఆలోచన మనకు రావాలి కదండి. ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే ప్రియులారా, ఒక మంచి ఎగ్జాంపుల్, యుక్తిగా నడుచుకోవడం అనేది మనకి కంపల్సరీ రావాలి, ఖచ్చితంగా రావాలి. యేసుక్రీస్తు ప్రభువు చాలా యుక్తిగా, సైతానగాడు ఎన్ని మాయ మాటలు చెప్పినా కానీ దాని మాటలకి పడిపోవటం కానీ ఏమీ ఉండదు. మనం ఎలా ఉండాలంటే, ఏ మాట అవతల వ్యక్తి మాట్లాడుతున్నా నన్ను భక్తి కలిగిన వాడుగా చేస్తున్నాడా, భక్తిహీనుడిగా చేస్తున్నాడా అని గ్రహించుకునే స్థితిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన కోరికే ఇది, యుక్తిగా ఉండాలని.
సైతానగాడి కుయుక్తిని మీరు తెలుసుకోవాలంటే మీరు దేవుని వాక్యములతో, ఆయన జ్ఞానంతో, మీరు ఆలోచనలతో నింపుకోవాలి మీ హృదయాన్ని. ఆయన ఆలోచనలన్నీ అవే యుక్తి కలిగి ఉండడం. లోకస్తులకు ఉన్న యుక్తి కూడా లేదంట దేవుని పిల్లలకి. అదే కదా మొదటిగా మనం చదువుకున్నాం. యేసుప్రభు గారు చూడండి, ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడు. మత్తయి సువార్తలో రాయబడిన మాట 22వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త. యవనస్తులు మీరు ఏం చేయాలంటే తప్పులు వచ్చినా పర్వాలేదు, ధైర్యంగా చదివేయండి, పర్లేదు, మిమ్మల్ని ఏం తిట్టలేండి. మత్తయి సువార్త అరగని బూతులు చదవకండి. మత్తయి సువార్త 22:15 వచనం నుండి యేసుప్రభు వారి దగ్గరికి చాలా తెలివితేటలతో ఆయన్ని పట్టుకున్న మాటలతోనని కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి, మాటల చేత ఎగించాలని. 22వ అధ్యాయము 15వ వచనం నుండి, 22వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం నుండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో యేసు ప్రభు వారిని చిక్కుపరచవలెనని ఆలోచన చేయొచ్చు. చూసారా, కుయుక్తం వాడుతున్నారు ఇక్కడ. యేసు ప్రభుని ఏం చేద్దామనుకుంటున్నారు? ఎలాగైనా మాటల్లో పెట్టేసి పడగొట్టేద్దామని, ఆయన మాటల్లో ఇరికించేద్దామని, ఆయన ఎలాగైనా బంధించేద్దామని ఆలోచనలు ఏదో ఒక రకంగా ఆయన్ని ఇరికించాలనుకుంటున్నారు. కుయుక్తితో వస్తున్నారు వాళ్ళు. వచ్చి బోధకుడా నీవు సత్యవంతు, ఎలా మాట్లాడుతున్నారు చూసారు. వచ్చి రాగానే ఆయన ఏదో అంటలేదండి. నువ్వు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేని వాడవనియు ఎరుగుదు. ఇలాంటి డైలాగులు మన దగ్గర ఎవరు చెప్పారు, మనం ఏమైపోతాం? ఎవరైనా వచ్చి మీ గురించి విన్నానండి, చాలా మంచివాడట, మీరు చాలా భక్తిపరులంట, అబ్బాయి మీకు అసలు మొహమాటం ఉండదంట, అసలు సత్యవంతులంట అనగానే ఓ ముసుముసు నవ్వులు వచ్చేసి, అవునండి ఎవరు చెప్తారు మీకు? మనం అన్నీ పడిపోతాం. మనం చేప, ప్లాస్టిక్ చేపలు అయితే ఎరకే, నిజమైన చేప అనుకు పడిపోతుంటుంది. అది సముద్రాలలో వాళ్ళ లోనకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ప్లాస్టిక్ చేపలు ఎట్టి ఎరయి కానీ ఆ దిక్కుమాల చేప ఏం చేస్తే పాప మా అమ్మాయికి తెలివితేటలు ఏం చేస్తే పుట్టుకుని మీద దొరికేద్ది అనమాట. దొరికేసింది. మనం ఇలాంటి మాటలు, ప్లాస్టిక్ మాటలు, ఈ ప్లాస్టిక్ మాటలు ఏం చేస్తాం, మనం పడిపోయి బుట్టలో పడిపోతాం అనమాట. మనం బుట్టలోకి ఇరుక్కుపోతాం. మనం మీ గురించి విన్నారండి బాబు, అందరూ చెప్పుకున్నారు ఇక్కడ. మీకు చాలా నిజాయితీ పనులు అంటే యథార్థవంతులు అంటే నిజంగా చెప్పగానే ఇక ఎంత తొలమడిపోయినా సరే తాను పడిపోతాడు కదా. యేసుప్రభు అలా బుట్టలో పడే వ్యక్తి కదా ఆయన. చూడండి, ఇవన్నీ అంచనా వేయండి అంటున్నాడు దేవుడు. ఇవన్నీ అంచనా వేయాలి మీరు. నీకేమి తోచుచున్నది? ఇప్పుడు చూడండి, ముందు మెత్తగా ప్రేమ ఉన్నట్టుగా ఆయన్ని పొగిడేసి ఇప్పుడు ఎలాంటి మాట వదులుతున్నారు చూడండి. కైసర్ అంటే రాజు. కైసరుకు పన్ను ట్యాక్స్ ఇచ్చుట న్యాయమా కాదా? వీళ్ళ ఆలోచన చెప్పండి. వీళ్ళ ఆలోచన ఏంటి? వీళ్ళ ప్లాన్ ఏంటి? కైసరికి పన్ను, రాజుకి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనము ఎరిగి, చూడు, యుక్తి కలిగిన వాడు ఆయన. వారి కుయుక్తులు పట్టేశాడు. పట్టాడా? మనం కూడా ఏం పట్టుకోవాలి, ఏం గ్రహించాలి? అవతలోడు మాట్లాడుతుంటే యుక్త కుయుక్త అని తెలిసిపోవాలి ముందు మనకి. భక్తి కలిగిన వాడు ఎలా ఉండాలంటే, ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు వాడు మాట్లాడేది యుక్తి మాట్లాడుతున్నాడా, కుయుక్తి మాట్లాడుతున్నాడా? దుష్టుడు కుయుక్తిని మాట్లాడుతున్నాడా, దేవుని యుక్తిగా బతకాలని దేవుడు ఉపయోగించుకునే యుక్తితో మాట్లాడుతున్నాడా? ఇది అర్థం చేసుకోవాలి మనం. ప్రభు అర్థం చేసుకున్నాడు చూడండి, అర్థం చేసుకున్నాడు ఆయన. అర్థం చేసుకుని అప్పుడు అన్న డైరెక్ట్ అన్నమాట, అటాక్. వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? నేను దొరికాను మీకు అంటున్నాడు ఆయన. నన్ను ఎందుకు శోధిస్తున్నారు మీరు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన వద్దకు ఒక ధ్యానారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును
పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరివి. ఎదుగో మీ దగ్గర ఉన్న దేనారం ఇవ్వండి అన్నాడు. ఇదిగో ప్రభువా ఆ దేనారం మీద ఎవరి బొమ్మ ఉంది అన్నాడు. కైసరి బొమ్మ ఉంది అన్నాడు. ప్రభు చూడండి ఎంత అద్భుతమైన ఎంత ఎంత యుక్తి అండి బాబు యేసు ప్రభు వారిది. ఏమన్నాడైనా అందుకైనా అలాగైతే కైసరి బొమ్మ ఉంది కదా నాణ్యం మీద కైసరికి ఇచ్చేయండి. ట్యాక్స్ కట్టండి కైసరికి ఇచ్చేయండి. దేవునికి ఇవ్వండి. ఎవరు మాట్లాడతారండి మాటలకి? ఎవరు ఎలా మాట్లాడాలో మాట్లాడితే యూట్యూబ్లో ఇలాంటి ఇంత తెలుగుగా మాట్లాడతలేదు. ఎవరన్నా దేవునికి వ్యతిరేకులు ఉన్నారనుకోండి, కొంచెం 4 ముక్కలు తెలిస్తే చాలా వాళ్ళు దిచేజమే. ఒకవేళ ఎవరన్నా తిడతకాలు దొరకలేదు అనుకోండి, దేవుని పిల్లల్లో ఉన్న దేవుని పిల్లలు తిట్టేస్తున్నారు. చూసారా? ఏదో ఒక రకంగా పబ్లిసిటీ అయిపోవాలి, ఏదో ఒక రకంగా ఫేమస్ అయిపోవాలి, ఏదో ఒక రకంగా సినిమా డైలాగులు పంచి డైలాగులు కొట్టాలి. చూసారా? నీకు ఆ పంచి డైలాగులు కావాలంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి, చూసుకుని పోవడం మంచిది. దేవుని దగ్గర కోరుకుంటావేటయ్యి? నీ మనసు మార్చుకునే మాటలు, నీ బ్రతుకును మార్చే మాటలు, పరలోకానికి ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాలి అనేటట్టు చేసే మాటలు నువ్వు వినాలి. నేను రెచ్చగొట్టే మాటలు కదా వినాల్సినవి. దేవుని పిల్లలారా, రెచ్చగొట్టేవాళ్ళు ఎక్కువైపోరు నేడు దినాలలో. భక్తిలో పెంచే మాటలు కలిగిన వారు కనబడడం లేదు, తక్కువ. దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? సింపుల్. ఎంత సింపుల్గా చెప్పాడు. కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి. అంత అద్భుతమైన సమాధానం అండి. అప్పుడు ఏం చేశారు? వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. చూసారా? అది ఆన్సర్ చెప్పే విధానం. ఆయన ఎవరికి వచ్చారంటే కైసరు లేదు, గీసరు లేదు, దేవుని గురించి చెప్పడానికి వచ్చాను నేను. దేవుని గురించి మాత్రమే, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వండి. కైసరు అవడం నాకు తెలియదు, అతను గొడవ నాకు సంబంధం లేదు అని ప్రభు అంటే వెంటనే ఏం చేస్తారు? ప్రభువుని ఎక్కడ తీసుకెళ్తారు? కైసరు దగ్గర తీసుకెళ్తారు అరెస్ట్ చేయడానికి. ప్రభు మహారాజా ఇతను ఏమన్నాడు తెలుసా? అసలు నువ్వు లెక్కే లేదు ఇతనికి. కైసరు అవడం అన్నాడు, ఇంకో 4 ముక్కలు ఎక్స్ట్రా చెప్తారు అన్నమాట కదా. రైట్. ఇప్పుడు ఇంకొక విధంగా కూడా ఆలోచించారు. రెండవది ఏంటి? కైసరికి ఇవ్వండి, దేవునికి మాత్రం మీరు చెయ్యకపోయినా పర్వాలేదు, కైసరికి ఇచ్చేయండి అన్నాడు అనుకోండి. ఇప్పుడేమవుతుంది? అలాగైతే ఇతని మాటలు మీరెందుకు, దేవుని గురించి చెబుతుంటే మీరు ఎందుకు వింటున్నారు అని ఎలా వస్తారో, ఏం మాట్లాడినా ఇరుక్కుపోతాడు ప్రభువు. ఈ ప్లాన్తో వచ్చారు ప్రభు దగ్గరికి. వస్తే అప్పుడు ఏమన్నాడు? నేను ఆ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి చాలామంది అగేసుకుంటూ వచ్చేస్తుంటారు. చూసారు మీరు ఎప్పుడన్నా? కొంచెం విడివిడిగా ఉన్నవాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోతుంటారు ఇంటర్వ్యూలకి. అలాంటిది ఒక జర్నలిస్టుకి ఒక తెలియని పాస్టరు, ఒక అన్యుడు సోదరుగా ఉన్న ఒకడు వ్యక్తి అక్కడ బైబుల్ తప్పని ఇతను, బైబుల్ మంచిదని అతను, మధ్యలో ప్రశ్నలు చంపుకు తినే యాంకర్ ఒకడు ఉన్నప్పుడు నిజంగా చూశానండి. ఆ పాస్టర్ గారి కంటే ఈ అన్యుడే బాగా చెప్తున్నాడు బైబిల్ గురించి. నేను చాలా ఆశ్చర్యపోయాను. మరి ఎందుకు వెళ్ళాడు మీరు అలాగా? ఆయన చెప్తుంటే అతను అలా తెల్లమొక్క వేసుకుని చూస్తున్నాడు పాస్టర్ గారు. చక్కగా నేర్చుకుని వెళ్ళొచ్చు కదా. ఈ పబ్లిసిటీ పిచ్చేయండి నీకు. 10 మంది నా గురించి తెలుసుకోవాలన్నా ఈ పిచ్చేందుకు నీకు? యుక్తిగా ఉండాలి కదా. యుక్తిగా ప్రభువు మాట్లాడితే ఎంత బాగా మాట్లాడి చూసారా? కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి. అంటే యుక్తి అన్నమాట. మళ్ళీ ఆయన్ని ప్రశ్నించడానికే వాళ్ళు రాలేదు. ప్రియమైన దేవుని పిల్లల యుక్తి. సాతానుగాడు ఎప్పుడు వచ్చి వాక్యం చెబుతున్నా యేసు ప్రభుకి వాక్యాన్ని చూపిస్తుంటే వెంటనే పసిగడుతున్నాడు. పేతురులోకి దూరేసి సైతానుగాడు నువ్వు మరణించకూడదు, నువ్వు సిలువ వేయబడకూడదు, వద్దు ప్రభు అంటుంటే అప్పుడు వెంటనే మాట్లాడుతుంది ఎవరు అని తెలిసిపోయింది. కనిపెట్టేశాడు యుక్తి. కనిపెట్టి సైతానుగాడు ప్రేరణ పేతురు కాదు, పేతురులోకి ప్రవేశించేశాడు దుష్టుడని వెంటనే పసిగట్టి గద్దించాడు. ఎంత యుక్తితో ఉన్నాడు చూడండి యేసు ప్రభువారు. అందుకే నాన్న మీ అందరికీ కూడా చాలా గొప్ప స్థితిలోకి మీరు వెళ్ళాలి అంటే మీ చదువులతో పాటు
ముందు అంచనా వేయండి, భవిష్యత్తును అంచనా వేయండి. ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోవడం కాదు. నేను దేవుడి కొరకు బతకాలనుకుంటున్నాను. ఏది సూటబుల్గా ఉంటుంది, ఏది ఇలా భవిష్యత్తును అంచనా వేసి దేవుని కొరకు బ్రతకడానికి ముఖ్యమైన ఉద్దేశంగా భావించి మీరు సిద్ధపడాలి. దేవుని ఆలోచనతో ఎప్పుడైతే మీరు ఎక్కువగా బైబిల్ చదవండి, మీ రూట్ మారిపోతాయి, మీ మాటలు మారిపోతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి, మీ ప్రవర్తన మారిపోతాయి. మీకు తెలియకుండానే మీరు మారిపోతారు. తెలుసా? వాక్యంలో మీరు నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుందన్నమాట మీ జీవితాలు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా పాత నిబంధనలో ఉన్నది చూసి, మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నది చూద్దాం. ఇది కూడా చూద్దాం. ఇప్పుడు ఇలా చూసి ముగించుకుందాం. ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. జాగ్రత్తగా చూడండి. 23వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం చూడండి. ముగించేస్తాను ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి. 23వ అధ్యాయం 21, 22 వచనాలు అందరూ తీయండి, జాగ్రత్తగా చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం చదవండి. 23వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు. సౌలు మహారాజు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలము అతడు అంటే ఎవరు? అతడు సౌలు చెప్తున్నాడు, మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతనిని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనుడి. అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడిన గనుక అన్నాడు. ఇంతకు ఎవరు? దావీదు. బహుయుక్తిగా ఉన్నాడు. చూసారా? ఎవరు బహుయుక్తిగా ఉన్నదే? దావీదు గారు. ఎవరి దగ్గర? సౌలు ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. ఎవరన్నా కనిపెట్టి మహారాజా అలానా చోట దొరికేశాడు దావీదు, నువ్వు వెళ్ళి చంపేయడమే అన్నాడు. వెళ్ళి గబగబ మంది మార్పులతో వచ్చేసరికి అక్కడ ఉండేవాడు కాదు. సడన్గా కనపడకుండా పోయేవాడు, వేరే స్థలానికి వెళ్ళిపోయేవాడు, తప్పించుకుని పోయేవాడు దావీదు. చాలాసార్లు అనిపించేది. సౌలు తరుముతుంటే దావీదు ఏం చేశాడు? తప్పించుకుని పారిపోతూ ఉండేవాడు. కరెక్టేనా అది? న్యాయమేనా అది? ఏమన్నాడు అక్కడ? ఏ పదం ఉపయోగించాడు? మీరు పోయి 22 వచ్చిన మీరు పోయి అతడు అంటే దావీదు ఉండు స్థలము ఏదైనది అతన్ని చూచిన వాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనుడి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయటకే మరణ యొద్దకు తప్పక రండి. ఎలా ఉన్నాడు దావీదు గారు? నిజంగా ఎంత యుక్తిగా ఉన్నాడు తెలిసండి. అందుకే సౌలు బలవంతుడా దావీదు బలవంతుడా? ఎవరు? దావీదే. మరి బలవంతుడు పారిపోతున్నాడేటి? ఎంత ఆలోచనతో ఉన్నాడు తెలుసా? చాలాసార్లు ఈజీగా చంపగలడండి. ఎవరిని? సౌల్ని. ఎందుకంటే ఒక సందర్భంలో గొలియాతు 9.5 అడుగులు ఉన్నాడట. 6.5 మూరలు ఉంది. 6.5 మూరలు అంటే 9 అడుగులు. అంత హైట్లో ఉన్న గొలియాతు ఈ ఇశ్రాయేలీలందరినీ తరుముతుంటే సైనికుల్ని, రాజుని, సౌలుని అందరిని తరుముతున్నాడు. 40 రోజులు పెద్ద పెద్ద కేకలేసుకుంటూ, రోషం కలిగే మాటలు విసురుతూ, పౌరుషంగా మాట్లాడుతుంటే పరిగెడుతున్నారు. ఎవరో అందులో సౌలు ఉన్నాడు, దావీదు గారు అన్నయ్యలు ఉన్నారు, సైనికులు ఉన్నారు. పారిపోతున్నారు. సౌలు రాజుతో సహా పారిపోతున్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు దావీదు? యుద్ధానికైనా వెళ్ళలేదు, అన్నలకి భోజనం పట్టుకెళ్ళాడు. ఆ పట్టుకెళ్ళేసరికి గొలియాతు దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఇది భరించలేకపోయాడు. బాలుడుగా ఉన్న దావీదు భరించలేకపోయాడు.
ఎవడు? జీవము గల దేవుణ్ణి అంతంత మాటలు అంటున్న సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు ఎవడు? ఎంత పౌరుషం, ఎంత రోషం! చూసారా? సౌలు రాజు సైనికులు అందరూ చూస్తుండగా ఒక్క దెబ్బతో కుప్పకూర్చేశాడు. తల నరికి గొలియాతు కత్తితోనే అతని తల నరికేసి పట్టుకుని వెళుతుంటే దావీదును చూసిన సౌలు తర్వాత మొత్తం పరిగెడుతున్నారు సౌలు దావీదును చూసి. అరణ్యములో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఓ గొర్రె పిల్లను ఎత్తుకుపోయింది ఎవరు? సింహము ఎలుగుబంటి కరుచుకుని పట్టుకుపోతుంటే పరిగెత్తి పరిగెత్తి వేటిని తరిమాడు? చీల్చి చెండాడేసి ఆ గొర్రె పిల్లను కాపాడుతున్నాడు. ఎంత వీరుడండి! అలాంటి మహావీరుడైన బలవంతుడైన దావీదు సౌలు తరుముతుంటే దాక్కుంటున్నాడు, పరిగెడుతున్నాడు, పారిపోతున్నాడు. పిల్లలు ఎందుకో తెలుసా? యుక్తిగా ఉన్నాడు. యుక్తిగా ఎలా ఉండాలంటే దేవునిలో నుంచి తప్పిపోయేలా ఉండకూడదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా ఉండకూడదు. మళ్ళీ గుర్తుంచుకోవాలి, మీరు యుక్తిగా ఉండండి, కానీ దేవుని ఆజ్ఞ అతిక్రమించేలా ఉండకూడదు. సౌలును ఎందుకు వదిలేశాడు తెలుసండి? చాలాసార్లు దొరికాడు. దావీదు సౌలుని చంపేయుడు పెద్ద పని కాదు అతనికి. దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు ఈ సౌలు అని. ఎంత భక్తి అండి దావీదు గారికి, ఎంత భక్తి! సౌలు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు సౌలు గనుక దావీదును చంపేశాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది? ఒకవేళ సౌలే గనక తప్పించుకుని పారిపోకుండా రా చూసుకుందామని ఎదుర్కొన్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావు చేసుకుని, నేను అందరితో యుద్ధం చేస్తాను కానీ నీతో చేయను మహారాజా అని దావీదు యుద్ధంలో ఒకవేళ సౌలు దావీదును చంపేశాడు అనుకోండి, ఇప్పుడు అభిషేకం ఏమైపోతుంది? దేవుడు రాజుగా ఉండాలని ఏం చేశాడు? అభిషేకించాడు. 40 సంవత్సరాలు పరిపాలన చెయ్యాలని అభిషేకించాడు. ఏమవుద్ది? దేవుని ప్రణాళికకే దెబ్బ తగులుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదేమీ జరగకూడదంటే నేను సౌలు మహారాజుకి ఎదురుపడకూడదు. నేను పిరికివాడు అనుకున్నా పర్వాలేదు, ఏమనుకుంటున్నా పర్వాలేదు, తప్పించుకుని వెళ్ళిపోదాం. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అతడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పాను. చూసారా ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత యుక్తిగా బతికాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంతోషపరుస్తున్నాడు ఒకవైపు. ఈరోజు యేసు ప్రభు వారి గురించి చూసాం, దావీదు గారి గురించి కూడా చూసాం. మనం వీళ్ళను చూసినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి? ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది యవ్వనస్తులు పతనమైపోయిన, దేవునికి అవిధేయులుగా బతికి పతనమైపోయిన యవనులు, గొప్పవారిగా మారిపోయిన యవనుల జీవిత చరిత్రలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు గ్రహించాడు దేవుడు? మీరు అలాంటి వారి భక్తుల జీవితాలను మాదిరిగా చేసుకుని మీరు బ్రతకాలని. చూసారా? దావీదు గారిని చూసాం, యుక్తిగా నడుచుకున్నాడట, దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు, మహారాజుగా మారిపోయాడు. క్రీస్తును మనం చూసాం, ఎలా ఉన్నాడు ఆయన? చాలా యుక్తిగా ఉన్నాడు. అమ్మడానికి వచ్చిన ఇస్కరియోతు యోధా వచ్చేసాడని తెలిసినా ఎలా నడుచుకున్నాడు? యుక్తిగా పైగా భక్తిగా ఉండి ఎక్కడా కూడా కుయుక్తిని ఉపయోగించలేదు ఎప్పుడు కూడా. ఈరోజు మనం ఎలా ఉండాలి చెప్పండి? మీకు యుక్తిగా బ్రతకడం రావాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథాన్ని చదవటం స్టార్ట్ చేయాలి. మీరు చదవండి. అర్థం కాని పదాలు ఒక పేపర్ మీద రాసి తీసుకురండి. అనర్గళంగా తప్పులు వచ్చినా ఒప్పులు వచ్చినా ఇంటి దగ్గర మీరు తీసుకుని గ్రంథాన్ని తీసి పైకి చదవండి. మనసులో కొనుక్కున్నట్టు చదవకండి, పైకి చదవండి. పైకి చదువుతున్నప్పుడు మీ చెవులకు వినబడి మీరు తప్పు చదువుతున్నారో, మీరు రైట్ చదువుతున్నారో, రాంగ్ చదువుతున్నారో మీకు అర్థమయ్యి రెండోసారి మళ్ళీ చదవాలి. ఒకసారి తప్పు చదివిన తర్వాత సరి చేసుకుని మళ్ళీ వెంటనే రెండోసారి చదవాలి మీరు దాన్ని. నిజంగా చాలా అద్భుతమైన అవకాశాలు మీకు ఉన్నాయి. యవ్వన కాలాన్ని పోగొట్టేసుకున్నాం మేమందరం. మీరు యవ్వన కాలంలో ఉన్నారో తెలిసి నిజంగా దీన్ని నాశనం చేసుకోకండి. సాతానుడు ఏం చేస్తాడంటే, దుష్టుడు స్నేహితుల రూపంలో కావచ్చు, లేదంటే ఎవరో ఒకరి రూపంలో కావచ్చు,
మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీ జీవితాన్ని నాశనం చేయడానికి, అసలు దేవుడి మీద ప్రేమ లేకుండా, భక్తి లేకుండా, భయం లేకుండా చేయడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. వాడికి దొరికిపోకండి. వాడి కుయుక్తిలో పడ్డారనుకోండి, మీరు నరకానికి వెళ్ళిపోతారు. నరకం అంటే మాటలు కాదు ప్రియులారా. నరకం అంటే మాటలకు అగ్నిగుండం, ఆరని మంటలు, చాలా భయంకరమైన మంటలు. అక్కడికి వెళ్ళొద్దు. మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. మనం ఎన్ని సంవత్సరాలు చూసారు. యవనస్తులు కూడా చనిపోతున్నారా లేదు చెప్పండి. యవనంలో ఉన్నవాళ్ళు కూడా చనిపోతున్నారు లేదు చెప్పండి. నేటి దినాలలో ముసలి వారి కంటే, ముసలి వృద్ధుల కంటే ఎక్కువ ఎవరు చనిపోతున్నారు? యవనస్తులు చచ్చిపోతున్నారు. దానికి కారణం వారి అలవాట్లే. తల్లిదండ్రులు అంటే లెక్క ఉండదు, తల్లిదండ్రులు అంటే భయం ఉండదు, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు, తల్లిదండ్రులు అంటే విలువ ఉండదు. నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? వాళ్ళు చచ్చిపోయాక నీకు తెలుస్తుంది. నెత్తి నోరు కొట్టుకుని, గుండెలు బాదుకుని ఏడ్చినా, నీకు అమ్మ రాదు, నాన్న దొరకడం, నీకు మంచి సలహాలు ఇచ్చేవారు, నీ గురించి ఎదురు చూసేవారు, నీ జాగ్రత్త కోరుకునేవాడు నీకు దొరకరు. దేశ దిమ్మరిగా తిరుగుతూ, 10 మంది చేత అసహించబడుతూ, తిట్టుకుంటూ, ఇళ్లలో తిరుగుతూ, వీధులంట తిరుగుతూ, ఒక పిచ్చివాడికి నీకు తేడా లేకుండా నీ జీవితం చాలా కుక్కలు చించిన విస్తరణ మారిపోతుంది. నీ జీవితం అవసరమా? నీకెవరన్నా మంచి మాట హెచ్చరిస్తున్నారంటే నీ క్షేమం కోరి, నీ మేలు కోరి, నీ గొప్పతనాన్ని ఆశించి నీకు సలహాలు ఇస్తున్నారని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. అందుకే తల్లిదండ్రులు తిడుతున్నా, సేవకులు తిడుతున్నా, పెద్దలు తిడుతున్నా వెంటనే శిరస వహించండి. నా మీద ఎంత ప్రేమ లేకపోతే వీళ్ళు నన్ను తిడతారు, వీళ్ళు గద్దిస్తారు నన్ను అనుకోండి. ఇప్పుడు కూడా అలా అనుకోరు. మనం ఒక దోమ, నేను పుస్తకాల్లో చదువుతుంటాం, మనం దోమ, ఒక పెద్ద దోమ అంట, చిన్న వేస్తుంటారు కదా, జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా వేస్తాం. పెద్ద దోమ దగ్గరికి చిన్న దోమ వచ్చి, నేను అసలు ఊళ్ళోకి వెళ్తాను, పసుల దగ్గరికి వెళ్ళి వస్తాను, ఎలా ఉందో చూసి వస్తానంటుందట. అలా చాలాసార్లు అడుగుతుంటే సరే వెళ్ళదట. వెళ్ళిన తర్వాత అక్కడ మరి దోమ కనపడగానే ఏం చేస్తాం? బ్యాట్ పెట్టుకుంటాం, కరెంట్ షాక్ కొట్టి చంపేస్తాం. లేదంటే చేతులతో కొట్టి చంపేది మనం. అంతే కదా. దోమ కుడుతుంటే ఎలా చూస్తుంటామా? నా మీద అంత ప్రేమ లేకపోతే కొడుతుంది అది. అన్నీ ఎక్కడ కుట్టింది అక్కడ చెప్పేస్తుందండి. అప్పుడు ఈ దోమ వెళ్ళిందట. పెద్ద దోమకి వెళ్ళి ఎలా ఉంది లోకం, మనుషులు ఉన్నారంటే, అదేంటది చాలా ప్రేమ ఎక్కువ వాళ్ళకి. నేను అలాగే అందరూ చప్పట్లు కొడుతున్నారు ఎలాగెళ్ళగా. దానికి ఎలా అర్థమైంది చూసారు? దానికి ఎలా ఎలాగైనా చప్పట్లు కొడుతున్నాను. ఎందుకది చేతిలో జారిపోయింది. అది చప్పట్లు కొడుతున్నారు అర్థం. చెవిటి కప్పలా మారాలి మనం. ఎవరన్నా తిడుతున్నా, గద్దిస్తున్నా, బండి మీద వెళ్తున్నాం మన సోదరులు, ఇక్కడికే చాలా జరుగుతుంది. మధ్యలో ఇలా క్రాస్ చేస్తున్నారు. ఈయన బండి మీద వెనకాల కూర్చున్నాను నేను. 2 కుర్రోళ్ళు ఆడలాంటకు చాలా తిట్టేస్తున్నారు. 2 కుర్రోళ్ళు ఆయన ముద్రకు వచ్చి చూసుకోవాలి కదా అంటున్నాడు. వాళ్ళు ఇంకా తిట్టడం అడిగిపోతున్నాడు. పని సార్, మామూలు వాతావరణం లేదు అక్కడ. అంతే అయిపోయింది. అది ఆ క్షణంతో అయిపోతుంది. తిడుతున్న వారి కళ్ళకి మన సమాధానం చెప్పుకుంటూ వెళ్ళకూడదు. మనుషులు సైతం చేత పట్టేసింది, దయ్యం పట్టేసింది. వాళ్ళలో ఉన్న దయ్యం చిన్న మాట అంటే పడేలా లేరు. రివర్స్ అయిపోయి కాలు దువ్వేసి, దెబ్బలను వచ్చేసి, కొట్టేసి, చంపేసి, అవసరమైతే ఏం చేయడానికైనా సరే రెడీ. మన సోదరులు పాపం ఇప్పటికింకా కోలుకోలేదు. ఒక సోదరులు మనకు బాగా సన్నిహితులు, సోదరులు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. అండ్ మీద ఆయన మా నాన్న పాపం ఆయన వెళ్తుంటే చాలా మంచి వ్యక్తి. ఆయన గుద్దేశాడు ఒకడు, ఆయన పడిపోయాడు. గుద్దేసిన తర్వాత ఇంకొక ఆయన ఎలా చూసుకోవద్దు మీరు అని అడిగినందుకు వీళ్ళు గంజాయి మత్తులో ఉండి బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడన్నాడు దేవుడు. నువ్వు ఏ పనులు చేస్తూ బతుకుతున్నావు అలాగే వెళ్ళిపోతావు. వెంటనే ఏం చేశారండి? కాళ్ళు విరిగిపోయాయి పాపం. నిజంగా 6-7 నెలల నుంచి లేవలేక, నిజంగా ఉద్యోగం పోయి, ఎన్ని బాధలండి. చూస్తే ఇంతకు ఎవరు చేసింది? అడిగిన వ్యక్తిని కొట్టేసి, ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకుని వెళ్తే ఆ కొట్టినప్పుడు ఏంటి ఏం చేస్తావు? జైలు వెళ్తావు, పెట్టుకో. పోలీసుల భయం లేదు ఏంటండి? ఇలా అయిపోయాడండి. అలాంటి వాళ్ళు చచ్చిపోతే ఎవ్వడో కూడా బాధపడడో, మా బాగా చచ్చిపోయాడు అంటారో, అలాంటి బతుకు మనం బతుకుతాం. అలాంటి బతుకులోకి వెళ్ళొద్దు.
పిల్లలు నా పిల్లలుగా భావించి చెప్తున్నాను మీ అందరికీ. నా పిల్లలను కూడా చెప్తాను ఎప్పుడు కూడా, యవ్వనస్తులైన మీరు బలవంతులుగా ఉండండి నాయన. స్నేహితులు ఎవరిని ఫలితాల దగ్గరికి వెళ్ళకండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిన్ను బట్టి మీ స్నేహితులు మారాలి, అంతేగాని నువ్వు నీ స్నేహితుల రూట్లోకి వెళ్ళిపోయావు ఉంటే నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమవ్వాలి, నిన్ను జన్మనిచ్చిన దేవుడేమైపోవాలి? నువ్వేమన్నా అయిపోతే ఎవరికి అనుకుంటున్నావు నష్టం? ఎవరికి? ఒకసారి ఆలోచించండి. యుక్తిగా మీరు బతికితే, మీరు భక్తిగా ఉండాలంటే మీ భక్తి జీవితానికి కావాల్సింది యుక్తి కావాలి. సైతానుగాడు కుయుక్తితో నీ రక్షణ పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, నీ భక్తిని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, నీకు వాక్యం మీద మనసు లేకుండా చేస్తున్నాడు, నీకు లోకం మీద పాపం మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగిపోయేలా చేస్తున్నాడు. ఇవన్నీ కుయుక్తి సైతానుగాడు చేస్తున్నాడని ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి. లేచి లేవగానే మీరు ఏం చేయాలి తెలుసా? నిద్రపోతున్నప్పుడు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. ఉదయాన్నే లేవగానే మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. మీకు దేవుడు చాలా భద్రత మీకు ఇస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యాన్ని బాగా చదువుతూ ఉండండి. ప్రార్థన ఎప్పుడు మానకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. శ్రేష్టమైన విలువైన మాటలు మా అందరితో మీరు మాట్లాడారు నాయన. లోకము నాయన దుష్టుని యందు ఉన్నదని మీరు లేఖనాల్లో రాయించారు. చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన దేవుని పిల్లలు. యవ్వనస్తులు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇంటి నిర్మాణంలో పునాది చాలా జాగ్రత్తగా కట్టుకుంటాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బాగుండాలి పునాది అనుకుంటాం. కానీ మా జీవితానికి యవ్వన దశ చాలా బలమైనదని, ఆ బలమైన యవ్వన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చాలా శ్రద్ధ కలిగి ఉండాలన్న ఆలోచన రాదులు ఆయన. కూడి వచ్చిన యవ్వనస్తులందరినీ దీవించండి, బహుబలంగా వాడుకోండి నాయన. మీ మాటలు చదువుకుని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ నాయన మీ సన్నిధిని విడిచిపెట్టకుండా, దుష్టుడు వాడు ఎంత కుయుక్తి పరుడో గమనించే జ్ఞానం మీ బిడ్డలందరికీ దయచేయమని నాయన, లైవ్లో కూడా వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.